హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేమైతే ఈరోజు హుజరాబాద్లో ఉన్న మారుతి సుజుకి షోరూమ్ దగ్గర ఉన్నామన్నమాట. ఇది వరకు ఓన్లీ సేల్స్ మాత్రమే అవైలబుల్లో ఉండే, అది హుజరాబాద్ నుంచి జమ్మికుంటకు పోతున్న రోడ్లో ఒక షోరూమ్ ఉండే అనమాట. ఇప్పుడు మాత్రం బాడీ షాప్తోని పెద్దగా షోరూమ్ పడ్డది. అది హుజరాబాద్ నుంచి వరంగల్ వెళ్తుంటే దారిలో అనమాట. మేము ఎప్పుడైనా మా కారు సర్వీసింగ్ కానీ డెంటింగ్ పెయింటింగ్ ఏదున్నా కరీంనగర్కి వెళ్ళాల్సి వచ్చేది. కాకపోతే ఇప్పుడు మాత్రం హుజరాబాద్, కరీంనగర్ లేకుంటే హన్మకొండ వెళ్ళాల్సి వచ్చేది అన్నట్టు. ఏ డెంటింగ్ అయినా పెయింటింగ్ అయినా సర్వీసింగ్ అయినా, ఎందుకంటే మనం కంపెనీ తరఫున చేయాలనుకుంటాం. కంపెనీ తరఫున చేపియకుంటే మళ్ళీ బయట చేపిస్తే దానికి గ్యారంటీలు వారంటీలు లాంటివి అన్ని పోతాయి కదా. అంటే వాళ్ళు ఎట్లా చేస్తారో తెలియదు అనే ఉద్దేశంగా మేము ఇక్కడికే ఎంత ఖర్చు అయినా అంటే సర్వీసింగ్ మారుతికే రావాలి, మారుతి కారు కాబట్టి మారుతికే రావాలి అని చెప్పి అనుకునేది. కారు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు దబ్బున ఏదైనా చిన్న అంటే కార్కి ఏం కావద్దు అనేసి అనుకుంటాము. కాకపోతే ఎప్పుడు దానికి చిన్నగా డెంటింగ్ అయినా పెయింటింగ్ అయినా మన మొహానికి ఏదైనా దెబ్బ తాకితే ఎట్లా చూసుకుంటాం అద్దంలో, మా ఆయన కారుకి దెబ్బ తాకితే గట్లనే చూసుకుంటా అంటాడు. ఎప్పటికీ చేపిస్తూ ఉంటాడు అనమాట. దానికి సర్వీసింగ్ చేపిస్తాడు, దాన్ని ఆరోగ్యం మనం ఆరోగ్యం ఎట్లా చూసుకుంటాం దాన్ని ఆరోగ్యంగా ఉండాలని సర్వీసింగ్ చేపిస్తాడు. ప్లస్ ఏదైనా డెంటింగ్ పెయింటింగ్ అయినా ఎప్పటికప్పుడు చేపిస్తూ ఉంటాడు అనమాట. అది కరీంనగర్కి వెళ్ళకుండా ఇక్కడ హుజరాబాద్లోనే అవైలబుల్లో ఉన్నది. ఆ షోరూమ్ ఎట్లున్నది, ఎంత పెద్దగా ఉన్నది అనేది హుజరాబాద్ దగ్గర ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సేల్స్ కోసం కూడా ఇక్కడికి రావచ్చు. ఎందుకంటే కార్ ఎంత ఉంటుంది, ఎవరైనా కొనాలని కళ్ళుగా అంటారు కదా, ఇట్లా కారు కొనుక్కోవాలి అని చెప్పి అనుకుంటారు కదా, అట్లా వచ్చి కూడా తెలుసుకోవచ్చు. కార్ ప్రైజ్ చెప్తారు, ఏ ప్రైజ్ అయినా అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇన్సూరెన్స్ అయినా అంటే ఇది ఫైనాన్స్ అయినా అవైలబుల్ ఉంటుంది. మనం ఒకవేళ కారు కొనాలి అని అనుకున్నప్పుడు అయ్యో అడిగి పోయి అడిగేస్తే మళ్ళీ ఎట్లుంటుందో అని అనుకుంటారు. కాకపోతే మనం ప్లానింగ్ ఉన్నదని చెప్పి మనం ఏ కారు కొనాలనుకుంటున్నాం, మనకి ఎంత మనం ఎట్లా తిరుగుతాం దాన్ని బట్టి కార్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మన కలర్ అయినా ఏదైనా ఒకసారి ఇక్కడికి వచ్చి మనం అన్నీ సర్చింగ్ చేసుకొని ఇది తీసుకోవాలా అది తీసుకోవాలా, మేము ఇంతమంది తిరుగుతాం, ఇంత దూరం వెళ్ళాల్సి ఉంటుంది అని దాన్ని బట్టి కూడా కార్ అనేది చూస్ చేసుకుంటూ ఉంటాం కదా. అట్లా మారుతి సుజుకిలో ఏదైనా ఇంకా గ్రాండ్ విటారా వరకు మనకు హై బడ్జెట్ అయినా లో బడ్జెట్ అయినా ఇక్కడికి వచ్చి మనం తీసుకోవచ్చు అనమాట కార్ అనేది. అట్లా మన లోపల షోరూమ్ ఎట్లుంది ఏందని చూద్దాము. మేము కార్ సర్వీసింగ్ చేయడానికి వచ్చినాం కదా, అంటే చిన్నగా డెంటింగ్ పడ్డది, దానికోసం వచ్చామన్నమాట. బాడీ షాప్ కూడా అవైలబుల్ ఉంది కాబట్టి ఇక్కడే చేపిస్తా ఉన్నాం. మేము ఉత్తగా రాక ఇంకో మా అన్నయ్యని మర్దల్ని కూడా పట్టుకొని వచ్చినాం అన్నట్టు. ఎందుకంటే మేము నడుచుకుంటూ వచ్చిన రాంగ తొవ్వలా మాకు దారిలో పొద్దుపోదా అని చెప్పి నేను తీసుకొచ్చినాం. అంటే ఒకసారి డెంటింగ్ పెయింటింగ్ కాడ కూడా ఒకసారి చూద్దాము. వాళ్ళ కారణం కదా ఇస్తారు కొంచెం వచ్చి తాకిచ్చిపోతే ఇప్పుడు. అవునవును, షోరూమ్ మాత్రం మస్తు పెద్దగా ఉన్నది. ఇది వరకు ఏదైనా డెంటింగ్ పెయింటింగ్ కోసమైనా సర్వీసింగ్ కోసమైనా కారు కరీంనగర్లో ఇచ్చి మళ్ళీ బస్సులో రిటర్న్ కావడం కానీ లేకపోతే కారు తీసుకురావడానికి బస్సులో వెళ్ళడం కానీ మస్తు ఇబ్బంది పడేది. మా ఆయనకు బస్సు పడకనే కారుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి కారు తీసుకున్నాం కదా, అట్లా కొంచెం ట్రావెల్ చేయడం ఇబ్బంది అనిపించేది. ఇక ఇప్పుడు ఇంత దగ్గరలో హుజరాబాద్లోనే, మా ఇంటికి దగ్గరలోనే హుజరాబాద్ ఉంటుంది కాబట్టి హుజరాబాద్లో పడడం మాకు మస్తు ఆనందం అనిపించింది. ఇంకా షోరూమ్ అయితే కొత్తగా ఓపెన్ అయింది కాబట్టి మంచిగా క్లీన్గా కనబడతా ఉన్నది. మనకు కొత్త వెహికల్స్ కూడా కనబడతా ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ వచ్చేసి షిఫ్ట్, తర్వాతది ఎస్ప్రెస్సో. మా కారు ఇక్కడ అడుగుతున్నారు, అయితే పలిగిపోయిన బంపర్ చూపిస్తే ఇక్కడ చూడండి ఎట్లా పగిలింది ఏందనేది. ఇక చూడండి గిది ఇగో పగిలిపోయింది గిది అన్నట్టు. అసలు అది ఎవరికి కనబడేది, కాకపోతే మా ఆయనకు మాత్రం మనసులో అదే ఉంటుంది, అయ్యో నా కారుకు గది కింద పగిలిపోయింది అని. మనం అమ్మాయిల ఇల్లు ఎంత నీట్గా ఉంచుకోవాలి అని అనుకుంటామో, మా ఆయన కారు అట్లా అంత నీట్గా ఉండాలి అని అనుకుంటాడు అన్నట్టు. మళ్ళీ దీనికి ఇది ఒకటే కాదు, దీనిపైన క్రోమ్లు వేయాలి, చేపించింది. ఇన్సూరెన్స్ క్లైమ్ అవుతుంది, క్లైమ్ అయింది. మనకు ఒక 1000 రూపాయలు 1500 ఎంతో పడుతుంది కావచ్చు. కాకపోతే మళ్ళీ దీనికి క్రోమ్లు వేయించు 2000 రూపాయలు పెట్టి ఈ క్రోమ్లు వేయాలి, మళ్ళీ ఇక్కడ క్రోమ్లు అతికిపియాలి. అయ్యో చూడాలి ఇక ఏమైతుంది బాబు, మరి ఎవరికి కనబడుతుంది అది అట్లనే ఉంటే ఏమైతుంది అంటే అప్పుడు అందరు అడుగుతారు అన్నట్టు, సెకండ్ హ్యాండ్ కొన్నావా కొత్తగా సెకండ్ హ్యాండ్ అయితే అని అడుగుతారు. అట్లా ఎందుకు మరి కొత్తగానే ఉంటే ఎవరేం అడగారు కదా, కొత్తగా ఉన్నది కొత్తదే మొన్ననే కూడా అనుకుంటారు అని చూస్తే. ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతుంది అయినా అది కొత్త కారు అంటారు కానీ ఎవరు పాత కారు అనలేదు. అవునవును, నిజంగానే బాబాయ్ వాళ్ళు కూడా ఎప్పటికీ బుచ్చన్న నువ్వు కార్ని ఎంత నీట్ గా తుడుస్తావు కడుగుతావు ఇది అన్నట్టు. ఇట్లా బంపర్ ఖరాబ్ అయితే ఇది మంచి వేయించుకోవడానికి మేము ఇచ్చినాము. బాబు ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది మనం ఇక్కడ పెట్టి కార్ ఇక్కడ పెట్టి మనం 3-4 డేస్ అవుతుంది. 4 డేస్ అవుతుంది. ఇన్సూరెన్స్ క్లైమ్ కావాలన్నట్టు. నేను చేసిన HDFC ఇన్సూరెన్స్ అన్నట్టు, అది క్లైమ్ కావడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఎట్లయినా వీళ్ళు టగటగా తయారు చేసి పెట్టిల్లు, అది క్లైమ్ అవడం లేటు. క్లైమ్ కాగానే మనకు సర్వీసింగ్ చేసి ఇచ్చేస్తారు. ఫస్ట్ అన్ని పనులు మనం చెప్పిన పనులన్నీ ప్రారంభించి చేస్తారు. క్లైమ్ అయినా కాకపోయినా తర్వాత సంగతి చూస్తున్నామని పనులు అయితే చేసేస్తారు అన్నట్టు వీళ్ళు. ఇంకా చూడండి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎంత బెనిఫిట్ అంటే, ఎందుకంటే దగ్గరలో ఉంటే మనకి ఎంత టైం సేవ్ అవుతుంది, ప్లస్ అంత దూరం ట్రావెల్ చేయడము అదంతా అయిపోతుంది. దగ్గర ఉండడం వల్ల మనం టక్కున ఇవ్వచ్చు, మళ్ళీ టక్కున తీసుకోవచ్చు.
అదైతే మంచి అనిపించింది. ఎందుకంటే కరీంనగర్ వెళ్ళి రావాలంటే మేము కార్ తీసుకొని వెళ్ళేది, మనం అయితే కార్ తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టి రావాలి, ఇంటికి రావాలి. ఇంటికి మళ్ళీ 40 కిలోమీటర్లు ప్రయాణించాలి, మళ్ళీ కార్ రెడీ అయినాక మళ్ళీ 40 కిలోమీటర్లు వెళ్ళాలి. బస్సులు చూసుకొని రెండు బస్సులు ఎక్కాలి, 2 బస్సులు దిగాలి, మళ్ళీ అక్కడ ఇంకొక ఆటో. అయితే మేము ఉండే పల్లెటూరులో కాబట్టి ఆ పల్లెటూరులో నుంచి ఆటోలు దొరకవు, బస్సులు దొరకవు, అక్కడ గంటలక మనం వెయిట్ చేసేది అవుతుందనే ఈ బండ్లు కార్లు ఇవన్నీ తీసుకున్నాడు. అవును, కానీ అక్కడ కూడా వెళ్ళొద్దు అంటలేము. అక్కడ కూడా ఎక్కడైనా మారుతి అంటే షిఫ్ట్ అంటే మారుతి సుజుకి కంపెనీలో అంటే సర్వీసింగ్ అయినా ఎక్కడైనా మంచిగా బెటర్ఫుల్ గా 5 స్టార్ రేటింగ్ అన్నట్టు ఏదైనా నేను ఇస్తే ఎప్పుడు నేను ఇచ్చిన ఎక్సలెంట్ రేటింగ్ ఇస్తున్నాను నేనైతే. అది అయితే అక్కడికి వెళ్ళొద్దు అని అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇంత దగ్గరలోనే ఉంది, ఇక్కడ విజిట్ చేయొచ్చు అని అంటాను. మనకైతే ఎప్పుడైనా మంచిగా అనిపించింది. ఎప్పుడైనా ఏదైనా రిసీవ్ చేసుకున్న తీరైనా మన కారు అడిగేయడమైనా లేకుంటే కారు మంచిగా చూసిన అన్ని మంచిగా. ఎందుకంటే నేను ఇప్పుడు 1,00,000 కిలోమీటర్ల దాకా తిరిగినా, 5 సంవత్సరాలు 1,00,000 కిలోమీటర్లు తిరిగినా నాకు ఎక్కడ ఏమి ఇబ్బంది కాకుండా ఆ కారు మంచిగా ఉందంటే, మంచి కండిషన్ ఉందంటే అది వాళ్ళు మంచిగా చేస్తున్నారనే కదా అర్థం. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ముఖ్యం వాళ్ళకి. అది అట్లా అది ఇంకా ఈ హుజరాబాద్ ఇదన్నట్టు బాడీ షాప్. ఇంకో ఇట్లా మొత్తం పెద్ద పెద్ద ఎత్తున పడ్డది. కొద్దిసేపు టైం పడుతుందట, అందుకోసం అని చెప్పేసి ఇక్కడ వెయిటింగ్ రూమ్ ఉంది, ఇందులో కూర్చొని ఉన్నాము. కార్ అయితే మంచిగా నీట్గా వేసి ఇచ్చేసిండ్రు. వీళ్ళిగో ఇంటికి పోదాము అని అంటే దారిలా పానీపూరి తిని పోదాము అని ఆగిర్రు అనమాట. రాయేష్ అన్నయ్యకి మమతకి ఇక్కడ బండి దగ్గర పానీపూరి అంటే బాగా ఇష్టం అట, అందుకోసం అని చెప్పి. ఎట్లుంది బాబా? మంచిగా ఉంది కాబట్టి ఇప్పటిదాకా ఒక బేల్పూరి తిన్నా, మంచిగా అనిపించింది. పానీపూరి తింటే కూడా మంచిగా అనిపిస్తుంది. మీ పేరేం పేరు? బంటి యాదవ్ దగ్గర తింటాను, మంచిగా అనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిందట ఇతను. 12 సంవత్సరాల నుంచి ఇక్కడనే బండి పెట్టుకొని ఇక్కడనే అంటే ఈ ప్లేస్ కి బాగా ఫేమస్ అనమాట. ఇక్కడ దగ్గర వాళ్ళందరూ వచ్చి ఇక్కడ తింటా ఉంటారట. 12 సంవత్సరాల నుంచి పెడతా ఉన్నాడట, ఇప్పటిదాకా చెప్తా ఉన్నాడు అనమాట. టేస్ట్ అయితే బాగుంది. మేము పానీపూరి తిని ఇంటికైతే వచ్చేసినాం. ఎప్పుడు తినొద్దు అనుకున్న ఆకలి మంట తినుడు అవుతా ఉన్నది. అట్లనే రాయేష్ అనే వాళ్ళు తిందామన్నదని చెప్పేసి కొంచెం అట్లా తినేసి ఇక్కడికైతే వచ్చేసినాం అనమాట. ఇక మా ఆయన ఇవిడండి మళ్ళీ క్రోములు ఇవన్నీ సెట్ చేస్తూ ఉన్నాడు. బంపర్ వేయించండి కదా, ఆ క్రోములు అన్నీ తీసేసారు అనమాట. మళ్ళీ కొని వేపిస్తే 2,000 అవుతాయి అని ఆ పాతదే వీక్కొచ్చిండు. ఇప్పుడు దీన్ని అతకబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అబ్బాయిలకి కార్ అంటే అంత ఇష్టం ఎందుకు ఉంటుందో ఏమో నాకైతే అసలు అర్థం కాదు. దాన్ని ఎప్పటికీ జాగ్రత్త నాకు కూడా ఇష్టం, ఎందుకంటే మంచిగా తిరగచ్చు కదా, అది ఇష్టమే. కానీ నువ్వు బాగా ఇష్టపడతావు కదా బాగా, దానికి ఏదైనా ఉంటే నీకే అయినట్టుగా అట్లా ఫీల్ అవుతావు. నాకు అంత దాని మీద అంతగా ఉండదు. మాకేమో ఆడవాళ్ళకి చీరల మీద, ఇల్లు మీద, ఇంట్లో ఇది ఉంటే బాగుంటుంది, అది ఉంటే బాగుంటుంది అని ఆడవాళ్ళకి ఉంటుంది. మీకేమో అట్లుంటది కదా, బండ్లైనా కార్లైనా జాగ్రత్త చేసుడు, నీడకు పెట్టుడు, తూడ్చుడు, ఖరాబ్ అయితే ఘోరంగా ఖరీదైతే అది ఇట్లా ఇట్లా హుజరాబాద్ లోనే ఒక షోరూమ్ పడుడు, మాకు కరీంనగర్ దాకా పోవుడు తప్పింది అనేది ఒక సంతోషం. మంచిగా 2-3 రోజులు ఉంటే ఈ డెంటింగ్ అయితే చేసి ఇచ్చారు అనమాట. ఇట్లా సర్వీసింగ్ కాదు, కొత్త బంపర్ వేసి ఇచ్చారు. బంపర్ కి డెంటింగ్ ఏమన్నా డెంట్ పడ్డది అన్నట్టు పడితే కొత్త బంపర్ వేసి ఇచ్చారు. అంటే ఉట్టిరే కింద బండ తాకింది, కింద నార్మల్ గా ఇట్లా పోతుంటే గుంపుల దగ్గర ఆ బండలు చిన్న చిన్న బండలు వేస్తున్నారు అన్ని. అక్కడ రోడ్డు మంచి లేదు కదా బాబు, ఆ రోడ్డు మంచి లేదు. అది ఎంత లోతు పోతుందో తెలియలే, ఆ నీళ్ళు ఉండి ఎంత లోతు పోతుందో తెలియక దాని బండ తాకింది. బంపర్ ఎరిగిన వల్ల నాకు బస్సు బాధ అనిపించింది. ఇక అయ్యో బంపర్ ఎరిగే ఎట్లా అని బాధ అనిపించి చేయించుడు అయింది. ఇదండి ఇక్కడ చుట్టుపక్కల ఎవరన్నా సర్వీసింగ్ చేయించుకోవాలనుకున్నా, లేకపోతే ఇట్లా డెంటింగ్ ఏదైనా మంచి చేయించుకోవాలనుకున్నా కరీంనగర్ దాకా పోయే అవసరం లేకుండా మారుతి సుజుకి షోరూమే ఇట్లా హుజరాబాద్లోనే పడ్డది. హుజరాబాద్ చివరన వరంగల్ పోతున్న రోడ్లో మనకు కనిపిస్తుంది అనమాట. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది హుజరాబాద్ సిటీకి. ఇది ముచ్చట. మా కార్ అయితే ఇట్లా బంపర్ అయితే వేయించుకున్నాము. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you. Bye bye.